ఆరేసిన బట్టలు ఎగరేసుకుపోయే వాళ్ళ దొంగ మొహం వేసుకుని చూస్తున్నాడు. వీడు చూపి కరెక్ట్ గా లేదే. అలా చూడొద్దే. కళ్ళు పోతాయా? లేదు, ఆ పిల్ల తీసేస్తుంది. ఎంతో మంది లవర్స్ కి ధైర్యం చెప్పి హెల్ప్ చేసిన వాడు నన్ను భయపడతావేంటి? నేను లవ్ కి హెల్ప్ చేసి ఇవ్వండి, కానీ లవ్ అంటే ఈ పిల్లకే కాదు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఎలర్జీ. తోలు తీసేస్తారు చేస్తా. సార్ మనీ ఆర్డర్. అదిగో చూడు, నేను చెప్తే నమ్మవు కదా, ఇప్పుడు నీకే అర్థమైపోద్ది. సార్ మనీ ఆర్డర్ వచ్చింది, మళ్ళీ వెనక్కి పంపించమంటారా? అడగాల్సిన అవసరం లేదు. రిజిస్టర్ లెటర్ ఉంది, ఇక్కడ సంతకం పెట్టండి. ఆ మనీ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? నువ్వు ఇందాక నుంచి ఇలా చూస్తున్నావే, స్వప్న వాళ్ళ అక్క దివ్య దగ్గర నుంచి. ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించింది, వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటానని అడిగింది. కామన్ గానే మాస్టర్ ఒప్పుకోలేదు. దాంతో అమ్మాయి అతను పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయింది. కానీ ఈ కుటుంబం ఏ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తూ నెల నెల ఇంటికి మనీ ఆర్డర్ పంపిస్తుంది. ఈయనేమో అమ్మాయి ఎప్పుడో చేసిన పనికి ఇప్పటికి కూడా మండిపోతా మనీ ఆర్డర్లు అయ్యి వెనక పంపించేస్తున్నాడు. అలాంటి ఇంట్లోకి నువ్వు ప్రేమ పేరుతో ఎంటర్ అవుదామని చూస్తున్నావు. నిన్ను కూడా లెటర్స్ చించేస్తారు జాగ్రత్త. నా మాట నీ అమ్మాయిని వదిలేసుకో, నీకు ఇంకొక అమ్మాయిని ఎత్తి పెడతాను. నేను ఎలా కనిపిస్తున్నాను? చాలా అందంగా ఆరోగ్యంగా కనపడుతున్నావు బాబు. నువ్వే ఇబ్బందుల్లో పడకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను. నా మాట ఏంటేను లేదా నీ కర్మ. ఐసు, కాసేపు కూర్చుంటావా? నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను. కూర్చోవడం దేనికి? ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది. నువ్వు వెళ్ళి తిరిగిరా, ఈ లోపల ముక్కుతూ ములుగుతూ నేను దిగేస్తాను. సరే అమ్మయ్యా. ఈ దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవుల్లోనే ఉంటారు? అంతేలే, దగ్గరగా ఉంటే పాపాత్ములంతా చుట్టుకుపోరు. అందుకేనేమో. అయ్యో బాబోయ్, కాలు తిమిరి. అమ్మా, ఏదో అందరి ముందు యూత్లాగా మెయింటైన్ చేసేస్తున్నానే గాని ఇంతకు ముందులా కాళ్ళు వంకటమే లేదు, నడుము పైకి లేవటం లేదు. ఈ మెట్లు దిగుతుంటేనే నేను ఎంత యూత్గా ఉన్నానో అర్థమైపోతుంది. అయ్యో బాబాయ్, ఎన్ని మెట్లెక్కి మళ్ళీ దిగొచ్చానా? ఇంతకు ముందులాగే ఎన్ని మెట్లెక్కలేను కానీ ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను. ఆ బ్లెస్సింగ్స్ లేవు అక్కడి నుంచో పడి. ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను బాబు. ఎందుకు ఎక్కలేరు? మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు. మళ్ళీ ఏం కొరివి పెట్టబోతున్నావురా? కొరివి కాదు బామ్మగారు, కోఆపరేషన్. హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని ఎత్తుకెళ్ళినట్టు ఒక్కడికి కూడా కింద ఎట్టకుండా ఎత్తుకెళ్ళిపోతా. నన్ను దింపండి రా, నా మాట వినండి రా. హెల్పింగ్ విషయంలో నేను ఎవరి మాట విన్నాను. నేను కూడా ఎవరే సీతయ్యానికి దండం పెడతాను రా. బామ్మగారు ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు సూర్యాని? ఏదో ఒక ఆర్య, నన్ను దింపండి రా, మీకు పుణ్యం ఉంటుంది. మధ్యలో దింపేస్తే మాకు పాపం వస్తుంది. ఒరే, మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేయ్యా, నన్ను వదలండి రా. చూసావా బెదరు, పండు ముసలి కదా అని పందిలో మోసుకెళ్తుంటే బోసు వేసుకుని ఇష్టం తిట్టేస్తుంది. బామ్మగారు నోరు మూసుకుని రామారామా అనుకోండి. నోరు మూసుకొని రామరామాన్ని ఎలా అనమంటావు? మేము నోరు మూసాం, మీరు మనసులో అనుకోండి. వచ్చేసాం. వచ్చామండి. చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా? ఇప్పుడు అమ్మయ్యా, ఈ రోజుకి ఒక పుణ్యకారం పూర్తి చేసాం. ఇప్పుడు కూడా స్ట్రైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాళ్ళం. కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్యం వస్తుంది కదా. బామ్మగారు, లోపలికి వెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు, మా ఇద్దరు పేర్ల మీద కూడా 2 దండాలు పెట్టేసుకోండి. మీ ఆనందం చూస్తుంటే మా పేర్ల మీద అభిషేకం చేయించాలి. బామ్మగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం. హెల్పింగ్ నేచర్, హెల్పింగ్ టెండెన్సీ. ముసలిదైనా బరువు బండి ఉందండి బాబు. ఐసు, నువ్వు కిందకి దిగాలి కదా, వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి? కర్మ అదేనమ్మా, నా కర్మ. ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెధవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు? పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు గాడిదలు. పైగా హ్యాపీ అంట హ్యాపీ. అయ్యో బాబోయ్, ఇన్ని మెట్లు మళ్ళీ నేను ఎలా దిగగలను? నా వల్ల కాదు బాబోయ్. అతని సారి వస్తే ఇలాంటి హెల్ప్ లేవి చేయొద్దని చెప్పు. ఎలా చెప్పును? వాళ్ళు ఏ టైంలో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే. వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు. నేను చెప్పాను కదా ఐసు, వాడొక పెద్ద లూజ్ అని. నేనున్నాను కదా. అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం. అయ్య బాబాయ్, ఆ బండారు వచ్చేస్తున్నాడు. ఐసు, ఐసు, ఐసు. 5-6 కట్ చేయరా. కృష్ణ రెడీయా? రెడీ సార్. అసిస్టెంట్ డైరెక్టర్ అంతా ఎక్కడయ్యా? ఇక్కడే ఉన్నాం సార్.
వెళ్ళి హీరో గారిని పిలవండి అయ్యా. అలాగే సార్. సార్ మీరే ఆడాలి. సార్ షార్ట్ రెడీ సార్. జోకర్ వచ్చాడండి. సార్ షార్ట్ రెడీ సార్. ఏంటి చెప్పింది చెప్తావేంటి? ఏదైనా 2 సార్లు మేం చెప్పాలి. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. వెళ్ళి వస్తాం వెళ్ళు. ఓకే సార్. ప్రతి ఒక్కడు అసిస్టెంట్ డైరెక్టర్. చూడండి. అరే అప్పుడే అయిపోయిందా? హీరోనా మజాక ఎదురుగా ఉంది ఎవరు, అందుకే తొందరగా అవును ఏంటే నెల రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నావు? సార్ నెలగా సార్ 6 నెలలు అయింది సార్. 5 నిమిషాల్లో ఏం చెప్తావా? సార్ 10 నిమిషాలు టైం ఏమి కుదరదయ్యా, నా టైం చాలా వాల్యుబుల్. 5 నిమిషాలు ఏం చెప్తే చెప్పు, లేకపోతే గెట్ అవుట్. సారీ సార్ 5 నిమిషాల్లో చెప్తాను సరే సార్. చెప్పు. సార్ ఈ సబ్జెక్ట్ లో మీదో మంచి ఫ్యామిలీ సార్. మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరికీ తెలుసు. అంతేగా సార్ ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్. ఆ. కాళ్ళు లేని తల్లి, కళ్ళు లేని తండ్రి, మూగ చెల్లి, ఏవి వినపడని అన్న. మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్. ఏంటే పర్ఫెక్ట్? ఏంటి పర్ఫెక్ట్? ఇలాంటి కుంటోలు గుడ్డోలు మోగోళ్ళ మధ్య అడుగుతున్నమాట నన్ను. ఏంటంటే మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే, ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళండి వాళ్ళు చేస్తారు. అది చేర్స్ ఇక్కడ హీరో గారితో ఎంత చెప్పించుకుంటావు? ఏదో హ్యాండిక్యాప్ సబ్జెక్ట్ అంటూ తిరుగుతున్నావు. మీరెవరండి? లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అండి. ఓహో. టైం ఇస్తే స్టోరీ చెప్పేస్తా. 5 నిమిషాలు చెప్తావా? 2 నిమిషాలు చెప్పేస్తాను, మళ్ళీ నా టైం వేస్ట్. చాలా బాగుంది, ప్రొసీడ్. ఓపెన్ చేయగానే అందమైన కాలేజ్ అండి. అందమైన కాలేజీ. ఆ. మరి నేను? అందులో మీరు పిటపటలాడే వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు. మరి హీరోయిన్? ఆ అమ్మాయి అదే కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటుంది. కట్టయ్యా, ఈ సీన్ నాకు నచ్చలేదయ్యా. నాకన్నా హీరోయిన్ 1 సంవత్సరం ఎక్కువ చదవడం ఏంటి? బాగాలేదే. ఈ పాయింట్ లో వెరైటీ అది సార్. మీరు హీరోయిన్ కంటే 1 year యూత్ అన్నమాట. ఓహో, వెరీ గుడ్ థాట్ అయ్యా. ఆ. ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ అయ్యా. చూడండి, యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి. సబ్జెక్ట్ ఎలా ఉండాలో మీరు చెప్పండి డే రైటర్. బాబు ఇదిగో కూర్చోయమ్మా. మళ్ళీ ఓపెన్ చేయగానే ఆ. 1 worst మార్నింగ్ లైట్ గా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అండి. వరస్ట్ మార్నింగ్ ప్రెసెంట్ అట్మాస్ఫియర్. 30 years నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదే. అందుకే వెరైటీ ఉంటుందండి. ఓహో, ప్రొసీడ్. హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెట్టుకుంటూ కట్టయ్య. 30 years ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు, నేనే వాళ్ళని క్రాస్ చేయాలి. ఎవరెవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్. ఓహో, ఇదొక ట్విస్ట్ అన్నమాట. ప్రొసీడ్. అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్ని రెపరెపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి. ఇక నాకు అర్థమైపోయింది. అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గెటప్ లో వచ్చి పట్టుకుంటా అనమాట. కాదు సార్, అదే ట్విస్ట్. ఓహో, అలా ఎగురుతూ ఉన్న చున్ని ఓ చోట నేల మీద పడిందండి. ఎక్కడ? లకడిగా పూలోనా? అది రెండో ట్విస్ట్ అండి. ఓహో, టైట్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకుని అని పైకి లాగిందండి. హ్యాండ్ అదేనా? హ్యాండ్ మీదే, ఆ. కానీ లొకేషన్ లకడి కప్పులు కాదు. ఎరా నీకు పాస్పోర్ట్ ఉందా? హాయ్ ఉంది కదండి. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి? అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఆహా. చున్ని 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 కున్ని 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 అద్భుతం అయ్యా, అద్భుతం. నీ సాంగ్ బాగుంది, స్టోరీ బాగుంది. ఆ. వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ తెచ్చుకో. అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా? 30 years ఇండస్ట్రీ, మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు. ఎందుకు? ఆత్మహత్య చూడనుగా.